మీరు ఏమేం చేయాలనుకుంటున్నారు అసలు? మీ అంటే గోల్ అనొచ్చా లేదా డ్రీమ్ లేదా మీకంటే సింగర్ అవ్వాలనుకుంటున్నారా? ఇప్పుడు అంటే నాకంటూ స్పెషల్ గా ఇది అని చెప్పేసి లేదండి. అంటే నాకు కొన్ని నేను నా అంటే నేను ఏదో చేస్తున్న వర్క్ దాని అంటే దానిపైన ఉంది, ఫోకస్ ఉంది, దాని మీద డిపెండ్ ఉంది. బట్ ఎట్ ఎ టైం నేను ఏంటంటే దేని గురించి నమ్మను. నేను ఒక చిన్న లక్కుని బాగా నమ్ముతా. లక్ నమ్ముతారు ఎందుకంటే బై లక్ లో వచ్చినాయి నాకు అన్ని. కొందరు హార్డ్ వర్క్ అంటారు, కొందరు లక్ అంటారు, మీరు లక్ నమ్ముతా అంటారు అంతేనా? సో ఎందుకంటే హార్డ్ వర్క్ చాలా మంది చేస్తారు, అలా అనుకుంటే హార్డ్ వర్క్ చేసిన వాళ్ళందరికీ లక్ కూడా ఉండాలి కదా. అవునండి. రీసెంట్ గా కూడా ఇప్పుడు రాహుల్ సిప్లిగన్స్ అన్నకి ఆస్కార్ వస్తుంది అనుకోలేదు సార్. ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలే. అవును, ఇది లక్ అనే అనుకోవాలి. ఆయన నిజంగా నాలా అంటే నేను నిజంగా చెప్పాలంటే ఆయన కూడా ఒక చిన్న ఇన్స్పిరేషన్. ఒక యూట్యూబ్ ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ ఈ రోజు పెద్ద పెద్ద సింగర్స్ కి ఇన్స్పైర్ ఇప్పుడు ఆయన. ఆస్కార్ లెవెల్లో నిజంగా ఆయనకి ఆస్కార్ విన్నర్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో. సో ఇప్పుడు సూపర్ సింగర్ కి జడ్జ్. నిజంగా తన జర్నీ ఒక సెల్యూన్ నుంచి ఆస్కార్. సో మనం ఎందుకు చేయొద్దు? సో మీకు ఆయన ఇన్స్పిరేషన్. అవునండి. ఓ మంగమ్మ అప్పట్లో అసలు ఈ సాంగ్ పెట్టుకొని ఒకటే గురుడు. అసలు అంటే ఆల్బమ్స్ ఫోక్ లో ఒక స్పెషల్ గా క్రియేట్ చేసింది. తన వాయిస్ కానివ్వండి, తన ఆ లిరిక్స్ కానివ్వండి, తనే సేమ్ నా లెక్కనే. అంటే తన లెక్కనే నేను, నా లెక్కనే కాదు, తన లెక్కనే నేను లిరిక్స్ రాయడము. అంటే నాకు ఏమనిపించింది అంటే ఎవ్వరు కూడా మనల్ని పుష్ చేయరు, ఎవరు మనల్ని పట్టించుకోరు, మనల్ని మనమే చెప్పుకోవాలి. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి, సెల్ఫ్ ప్రమోట్ చేసుకోవాలి. అండ్ మనం బయట స్పెషల్ గా మనం వెలగాలంటే ఖచ్చితంగా మనం ఏదో కొత్తగా చేయాలి. సో అట్లా నేను లాక్డౌన్ లో నేను లిరిక్స్ రాయడం మెల్లగా. ఇంట్లో కూర్చొని ఏం చేయాలి, ఖాళీగా ఉన్నా, డాన్సా చేయలేను. బయట అంటే మ్యాక్సిమం ఇంట్లోనే ప్రాక్టీస్, బట్ బయటికి అయితే చేయలేను. కానీ నేను నా దగ్గర ఫోన్ ఉంటుండే. సో సోషల్ మీడియా అప్పుడు బాగా వైరల్ అవుతుంది ఆ టైంలోనే, సిచ్యువేషన్ లో. ఎందుకంటే అందరూ ఖాళీగా ఉన్నారు, అందరూ టిక్ టాక్ ఉంటుండే, బాగా టిక్ టాక్ చూస్తుండే. సో నేను టిక్ టాక్ లో నేను సాంగ్స్ విలేజెస్ గురించి కొన్ని 4 లైన్లు రాయడము. వాళ్ళ అంటే విలేజ్ పేరు మీద, అంటే ఈ విలేజ్ లో వాళ్ళు ఇంత మంచి వాళ్ళు, వీళ్ళు ఇట్లుంటారు, వాళ్ళు ఇట్లుంటారు అని చెప్పేసి లిరిక్స్ రాయడము. సో అట్లా మెల్లిమెల్లిగా మీరు బాగుందండి, మీ వాయిస్ బాగుంది, మీ లిరిక్స్ బాగున్నాయి, మీరు కంటిన్యూ చేయండి, ఇంకా ఫ్యూచర్ లో మంచి ఇచ్చేస్తారని చెప్పి అలా నా కెరీర్ స్టార్ట్ అయింది. సో మీరు ఇంతకీ సింగర్ అవ్వాలనుకుంటున్నారా, కొరియోగ్రాఫర్ అవ్వాలనుకుంటున్నారా అన్నదానికి మీరు చెప్పలేదు. కానీ నాకు మీరు చెప్పిన మాటల ద్వారా నాకు అర్థమైన విషయం ఏంటంటే, నేను ఏదైనా సరే ఫేమస్ అవ్వాలనుకుంటున్నారు, ఒక లెవెల్లో ఉండాలనుకుంటున్నారు, అంతేనా? ఏదైనా సరే కదండి. ఇప్పుడు డాన్స్ చేస్తున్నా, సింగింగ్ చేస్తూ డాన్స్ కూడా చేస్తున్నా. నేను సింగ్ చేస్తున్న దాంట్లో నేను యాక్టింగ్ చేస్తున్నా, డాన్స్ చేస్తున్నా. సో నా ఒక సైడ్ ఉన్న డాన్సర్ కోరికని ఇక్కడ ఫుల్ఫిల్ అవుతుంది, ఇక్కడ సింగర్ గా ఫుల్ఫిల్ అవుతుంది. సో 2 బ్యాలెన్స్ చేస్తుంది. సో మీరు పాడిన పాటల్లో బ్రేకప్ సాంగ్స్ కూడా ఉన్నాయి, మా కోసం ఒక పాట పాడతారా? తప్పకుండా అండి. సో సొమ్మసిల్లి సాంగ్ తర్వాత నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఈ లవ్ ఫెయిల్యూర్. అది కూడా చాలా సక్సెస్ఫుల్ గా ప్రోమో 1 మిలియన్ వెళ్ళింది. ప్రోమోనే 1 మిలియన్ వెళ్ళింది. బట్ దాంట్లో కొంచెం కంటెంట్ లో కొంచెం యూట్యూబ్ వాడు చూసి దాన్ని ప్రమోట్ చేయలేదు, తీసేసిండు సాంగ్. బట్ అందరికి నచ్చిన సాంగ్ ఇది. ఓ కళ్ళ ముందుకొచ్చిన కలను వదులుకోలేను, నా గుండెలోనే దాసిన బాధను చూపించుకోలేను, కళ్ళ ముందుకొచ్చిన కలను వదులుకోలేను, నా గుండెలోనే దాసిన బాధను చూపించుకోలేను, ఓ ఎంతలా నిన్నే ప్రేమించిన, నా గుండెలో నిన్నే దాసుంచిన, మనసు మందిరంలా అందించిన, నా దేవత నువ్వై పూజించిన, కళ్ళ నిండా బాధ నింపుకొని కాటికి వెళుతున్నా, కన్ను రెప్పలాడనిక నీకేసి నే వేచి చూసినా. చాలా బాగుంది సాంగ్. థ్యాంక్ యూ అండి. సో ఇది నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్. అంటే నేను లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అంటేనే నాకు అప్పట్లో కొంచెం ఇది ఉంటుండే, బట్ కొన్ని సాంగ్స్ ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి. అప్పుడు టిక్ టాక్ లో ఊరంచువాగుల్లా నడుమని ఆ సాంగ్ ఒకటి, తర్వాత వెళ్ళిపోకే ఇంతకు ముందు పాడారు కదా, సాంగ్ పాడతారా మా కోసం? యా,
గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల, నువ్వు లేవన్న బాధ రావన్న బాధ చంపుతుందే మళ్ళా. ఏం చేశానే నేను, నేనేం చేశానే నీకే ద్రోహం, ఏం చేశానే నేనేం చేశానే నీకే ద్రోహం. మూరంచు వాగుల్లాల నడుమనే నిదుతుండగా గీత, వాగంత పొంగొచ్చి నే కొట్టుకెళ్తుంటే చూసి పెట్టిన కూత. గుర్తుకొచ్చినప్పుడల్లా ఓ గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల, నువ్వు లేవన్న బాధ రావన్న బాధ చంపుతుందే మళ్ళా. సూపర్ హిట్ సాంగ్ అండి ఇది కూడా బాగా. సో మీరు లవ్ సాంగ్స్ అండ్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ కూడా ఇంత బాగా రాస్తున్నారు. మీ లవ్ లైఫ్ గురించి మేము తెలుసుకోవచ్చా? లవ్ లైఫ్ అనేది ఏం లేదండి. యాక్చువల్లీ నార్మల్గా అయితే మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని. ఐ మీన్ గర్ల్ ఫ్రెండ్ అయితే ఉండే, ప్రజెంట్ అయితే లేదు. ఏమైంది, బ్రేకప్ అయిందా? బ్రేకప్ అని ఏం లేదండి. నాకు గర్ల్ ఫ్రెండ్ అంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలి, చెప్పుకోలేరా, షేర్ చేసుకోలేరా అందరి ముందు? లేదండి, సారీ. ఓకే నో ప్రాబ్లం. సో ఇప్పుడు మీరు ఇలా టిక్ టాక్, ఇన్స్టా ఇట్లా చాలా సాంగ్స్ మీరు పాడుతూ ఉంటారు. సో మీకు అమ్మాయిల నుంచి ఏం మెసేజెస్ రావా? ఇన్స్టాలో అయితే చాలా మంది చేస్తూనే ఉంటారు పాపం. అంటే బ్రో మీతో ఒకసారి మాట్లాడాలి, బ్రో మీతో ఒకసారి మాట్లాడాలి, మిమ్మల్ని ఇక్కడ కలవాలి, చాలా మంది మెసేజ్ చేస్తుంటారు. సో నేను చూస్తాను, చాలా మందికి అయితే మ్యాక్స్ రిప్లై ఇస్తారా? చాలా మందికి ఇస్తారు. నాకు టైం దొరికినప్పుడే రిప్లై ఇస్తానే ఉంటాను, ఎందుకంటే వాళ్ళే నన్ను ప్రమోట్ చేసేది బయట. నన్ను ఇష్టపడే వాళ్ళే బయట ప్రమోట్ చేస్తారు. సో నేను ఎవరిని హర్ట్ చేయ, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తూనే ఉంటా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అమ్మా. సో అట్లా నేను రిప్లై ఇస్తూనే ఉంటా. సో చాలా మంది, అంటే అమ్మాయిలనే కాదు అబ్బాయిలు కూడా చాలా మంది చేస్తుంటారు. అంటే నేను ఒక వాళ్ళకి నేనంటే ఒక పిచ్చి, ఒక అభిమానం, ఫ్యాన్స్. నిజంగా నేను ఎక్కడికి వెళ్ళినా అసలు ఘోరంగా రెస్పాన్స్ ఇస్తారు. ఇక్కడ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఇన్స్టాలో మిలియన్ వ్యూస్ కి వెళ్ళిన సాంగ్స్ ఇంకా ఏమైనా మా కోసం పాడతారా? తప్పకుండా. ఇన్స్టాలో కూడా చాలా ఫేమస్ అయ్యానండి సాంగ్స్. ఓ వంద జన్మలెత్తినా నీ చెయ్యి ఇడిసి పెట్టనే, ఏ ఇంట నువ్వు పుట్టినా ఆ ఇంటి కల్లుడైతనే, ఆ సందమామ చూసినా నీ సిరునవ్వు యాదొస్తదే, ఏ మబ్బులొచ్చి ఆపినా నా తీరు మరకున్నదే, ఇద్దరి మధ్య నిలుచున్న దూరం నిలువనీయకున్నదే, నువ్వు లేని బ్రతుకు నాకు ఎండమావి పిల్ల సావైనా రాకున్నదే, చిన్ని గుండెకు చుట్టుకున్నావే, చిన్ని ఊపిరిని నింపిపోవే, చిన్ని నిద్దుర దోచుకున్నావే, చిన్ని నవ్వైనా చల్లిపోవేమే, యాడికెళ్ళి వచ్చినావైనా గుండెల్లో గువ్వల్లే వాలినావే. సో ఈ సాంగ్ చాలా ఫేమస్ అయింది ఇన్స్టాలో కానివ్వండి, సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయింది. ఇంకా సోషల్ మీడియాలో ఇంకా ఫేమస్ అయిన సాంగ్స్ మీకు బాగా ఫేవరెట్ అయిన సాంగ్ ఇంకోటి పాడతారా మా కోసం? ఇక ఆగేదే లేదు భంచత్, ఇండ్లల్ల పోతాంది ఇజ్జత్, నా ముందేమో పదనిసలు, నా వెనక ఊరు గుసగుసలు, నా ఇరుగు పొరుగు సరసాలు, వామ్మో మాల్ మసాలాలు, నాకేమో రాత్రి శోకాలు, మస్తున్నవే ఓ మైసమ్మ, మనసుకు బూస్తివే లౌదుల్ దుమ్మ, నాకు నిద్ర పడతలేదమ్మా, క్షుద్ర పూజలు చేసినవమ్మ. సూపర్ అండి. ఈ సాంగ్ కూడా, ఈ లైన్ కూడా చాలా వైరల్ అయింది సోషల్ మీడియాలో. అండ్ కట్టిన నీకయ్యో సిన్నగూడు గుప్పెడంత నా గుండెలో, ఎప్పుడు వీడని బంధమై రావే, వేయళ్ళు రాసిస్తా నీకే, లోకమేలేటి రామయ్య నేనుతా, నన్ను పాలించే సీతమ్మ నువ్వైతే, అడవిలో దిన రామయ్య నేనవ్వా, నిన్ను వీడక కడదాకా తోడంతా. సో ఈ సాంగ్ కూడా బాగా వైరల్ అయింది సోషల్ మీడియాలో. దగ్గర ఒక 10-15 సాంగ్స్ చాలా వైరల్ అయినాయి. ఓకే. సో మీరు ఈ సింగింగ్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఏదేమైనా అసలు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీకు హ్యాపీ మూమెంట్ అండ్ సాడ్ మూమెంట్ మాతో షేర్ చేసి. అంటే హ్యాపీ మూమెంట్స్ అంటే అండి, మ్యాక్స్ నేను ఎక్కడికి వెళ్ళినా మ్యూజిక్ డైరెక్టర్స్ కానివ్వండి,
నాకు సాంగ్స్ ఆఫర్స్ ఇచ్చేవాళ్ళండి. అంటే ఈ సాంగ్ ఉంది పాడండి, ఈ సాంగ్. వాళ్ళందరూ కూడా నాతో చాలా ఫ్రెండ్లీగా, అంటే నన్ను ఒక ఒక స్పెషల్ పర్సన్గానే చూస్తారు. అంటే అందరిలాగా కాకుండా స్పెషల్ పర్సన్ లెక్కనే చూస్తారు. అంటే ఈ సాంగ్ హిట్ కాకముందు, సొమ్మసిల్లి హిట్ కాకముందు అయితే నార్మల్గానే జనరల్ ఒక పర్సన్. దాని తర్వాత ఒక లెక్క ఉంది, ఇప్పుడు ఒక లెక్క ఉంది. అంటే లైఫ్ స్టైల్. సో చాలా దానికి హ్యాపీగా ఉంటుంది. సో సాడ్ మీరు ఏదైనా సరే సొమ్మసిల్లి పోతున్నాకి బిఫోర్ కానీ లేదా తర్వాత ఉండదులేండి, ముందే మీరు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఏదైనా మీరు ఎవరైనా ఇన్సల్ట్ చేసిన సందర్భాలు కానీ? చాలా మంది ఇన్సల్ట్ అయితే నార్మల్ గా జరుగుతుంది, ప్రతి ఒక్క కళాకారులకి ఇది సహజమే. నువ్వేం చేయగలుగుతావు, నువ్వేం చేస్తావు అని అది లేకపోతే పైకి రాలేరు. విమర్శలు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ఒక సక్సెస్ ఉంది అంటే దాని వెనకాల ఎంతో కష్టం ఉంటది, ఎన్నో అవమానాలు ఉంటాయి. సో బేసికలీ అందరి లెక్కనే నాకు కూడా చాలా ఉన్నాయి. సో అలా అన్న వాళ్ళ ముందు సక్సెస్ అయి చూపించడమే ఒక గ్రేట్ కదా యాక్చువల్లీ. సో మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి ఇంకా? అంటే ఫ్యూచర్ లో ఇంతకు ముందు పాడిన సాంగ్ ఇప్పుడు అదొకటి, తర్వాత రిలీజింగ్ కి దగ్గర ఒక 5 to 6 సాంగ్స్ ఉన్నాయి ఇంకా ఈ మంత్ లో, మార్చ్ లోనే 5 to 6 సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి. దగ్గర ఇప్పటికి రిలీజ్ అయిన సాంగ్స్ నాకు తెలిసి ఒక 40+ ఉంటాయి. ఓకే, మీరు ఆల్బమ్ సాంగ్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా, సో వీటికి మీకు ఫండ్స్ ఎలా వస్తుంది? అంటే ఫండ్స్ అని ఏం లేదండి, వాళ్ళకి ఛానల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి అమౌంట్ జనరేట్ అవుతుంటుంది. సో వాళ్ళు దానికి ఏం మాత్రం తగ్గకుండా వాళ్ళు దగ్గర 1 to 2-3 lakhs అట్లా స్పెండ్ చేస్తారు ఒక ప్రాజెక్ట్ చేయాలంటే. ఓకే, సో అట్లా వాళ్ళు ఓన్ గా చేస్తుంటారండి. ఓకే, సో ఇప్పుడు ప్రతి ఒక్క మూవీలో ఫోక్ సాంగ్ అనేది కామన్ అయిపోయింది, అండ్ ఫోక్ సాంగ్ అవి కూడా హిట్ అవుతున్నాయి కూడా బాగా. సో ఈ ఫోక్ సాంగ్ ట్రెండ్ అనేది ఎప్పటి నుంచి వచ్చిందంటే తెలంగాణ నుంచి వచ్చిందంటారా? తెలంగాణ సపరేట్ మ్యాక్స్ అదే అనుకోవచ్చు. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ భాషకి, అంటే తెలంగాణ యాసకి, తెలంగాణ దానికి ప్రతి అంటే గుర్తింపు వచ్చింది, ఒక ప్రావీణ్యత వచ్చింది. ఇండస్ట్రీ అంటే ఎక్కువ ఆంధ్ర లాంగ్వేజ్, ఆంధ్రానే అంటే తెలంగాణ స్లాంగ్ కూడా ఓన్లీ ఆ తెలంగాణ స్లాంగ్ ఎట్లా అంటే ఒక విలన్ క్యారెక్టర్ కి మాత్రమే అట్లా దాన్ని ఒక కామెడీగా ఆ స్లాంగ్ ని ఫన్నీగా చూపిస్తుండే, విలనిజం కి యూజ్ చేస్తుండే. బట్ ఇప్పుడు అదే స్లాంగ్ ప్రతి ఒక్క హీరోకి వర్తిస్తుంది, హీరోయిన్స్ కి కూడా. ఎస్, అందులో ఇప్పుడున్న జనరేషన్ లో ఆ స్లాంగ్ పక్కాగా పండిస్తుంది సిద్ధు జొన్నలగడ్డ. డీజే టీలు కానివ్వండి, విజయ్ దేవరకొండ ఆయన వచ్చిన తర్వాత కూడా ఇంకా కంప్లీట్ హీరోయిన్స్ లో సాయి పల్లవి అండ్ తెలంగాణ స్లాంగ్ అనేది ఇప్పుడు మ్యాక్స్ సాయి పల్లవి స్లాంగ్ తర్వాత కూడా ఈ ఇండస్ట్రీలో అవునవును తెలంగాణ స్లాంగ్ అనేది గుర్తింపు వచ్చింది. సాయి పల్లవి గారు, తర్వాత అర్జున్ రెడ్డిలో మన విజయ్ దేవరకొండ. సో అట్లా ఇండస్ట్రీని కొంచెం చేంజ్ చేసుకుంటూ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ బలగం మూవీలో కంప్లీట్లీ మన తెలంగాణ కల్చర్ చూపించారు. అండ్ ఇప్పుడు ఫోక్ సాంగ్స్ కూడా ప్రతి మూవీలో హిట్ అవుతున్నాయి కూడా ఫోక్ సాంగ్స్, అండ్ అందరూ ఆదరిస్తున్నారు కూడా. సో మీ కెరీర్ జర్నీ అనేది ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.